మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి ఇక్కడ వేసుకొని 1 నిమిషం పాటే ఉడికించుకోవాలి. బాగా ఉడకనివ్వద్దు ఉల్లిపాయలని. మనకు పచ్చడి మధ్యలో అన్నంలో పెట్టుకొని తింటుంటే మంచిగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకొని ఈ పచ్చడి వేసి బాగా కలుపుకోవాలండి. పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.